నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ పైన మిసైల్ అటాక్ చేసింది. దీని గురించి ఏమంటారు? జరుగుతున్న పరిణామాలు మీరు 1941లో పరిణామాలను గమనించితేనండి, 1941 సంవత్సరంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. అంటే నేను ఒక విశ్లేషకుడుగా నా అబ్జర్వేషన్స్ చెప్తున్నాను. అది ఎవరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఎవరి దగ్గర డబ్బులు లేవు సార్. ముఖ్యంగా డాలర్ ఎలా ఉందో చూడండి, యూరో ఎలా ఉందో చూడండి, అండ్ ఇక్కడ గల్ఫ్ దేశాల్లో వాళ్ళ కరెన్సీ ఎలా ఉందో చూడండి. ఆర్థిక భాండాగారాలు అంటాను నేను ఎప్పుడైనా సరే. గల్ఫ్ దేశాలు ఆయిల్ ఉన్నది, రష్యా, ఇలాంటి వాటి మీద మీకు యుద్ధ తంత్రాలు ఎవరో ఒకరు వెనక నుండి నడిపిస్తున్నారు. అది అమెరికా నండి, యూరోప్ అనండి. వాళ్ళు ప్రైమరీ మోటో ఏంటంటే రష్యా లాంటి దేశాలని, గల్ఫ్ దేశాలని ఎక్కడికక్కడ డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్ ఇలాంటివన్నిటిని నేలమట్టాలు చేసేస్తే. ఇప్పుడు సద్దాం హుస్సేన్ నెపంతో ఇరాక్ని ఏం చేశారో తెలుసు. ఇరాన్ ఏమవుతుందో చూస్తున్నాం, నెక్స్ట్ ఇజ్రాయెల్ ఏమవుతుందో చూస్తున్నాం. ఇవన్నిటిలోంచి అవుట్కమ్ ఏమవుతుంది? వాళ్ళిద్దరిలో ఒకరికొకరికి మన శాంతి బహుమతి కూడా ఇచ్చినట్టుకున్నారు. గమనించారు మీరు? ఇవి జరుగుతున్నా వెనక నుంచి నడిపిస్తున్న వాళ్ళు, వెనక నుంచి ప్రొవోక్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే, డబ్బులు లేనప్పుడు పాత రాచరిక వ్యవస్థలు ఎలా ఉండేవి? సామ్రాజ్యాలని కొల్లగొట్టే కార్యక్రమాలు ఉండేవి. బ్రిటిషోడు చేసి పని అదే కదా. అలా బ్రిటిషోడు తంత్రాన్ని ఇప్పుడు ప్రతివాడు అడాప్ట్ చేసుకున్నాడు. వాడిని నాకన్నా ఎదగనివ్వకుండా చంపడం ఒకటి, అయితే వాడి దగ్గర ఉన్నది నేను కొల్లగొట్టడం ఒకటి. సో దీంట్లోంచి అవుట్కమ్ ఏముంటుంది? అది ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అవనండి, ఇరాక్ వార్ అవనండి, లేదంటే ఇప్పుడున్న పాలస్తీనా వార్ అవనండి, లేదంటే గజా వార్ అవనండి, లేదంటే ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి జరుగుతున్న వార్లు అవనండి. వీళ్ళందరూ ఐక్యరాజ్యసమితిలో అందరూ బెచ్చటాడుకుంటున్నారు కూర్చుని. వాళ్ళు కూర్చోపెట్టి ఎందుకు మాట్లాడలే? ఈ మధ్యలో ఈ ట్రంప్ కూడా నెత్తికి పిచ్చుడి చేతిలో రాయిలా ఆయన పెట్టుకుని మొత్తం దేశాలన్నింటినీ అల్లకల్లోనే చేస్తూ కూర్చుంటుంటే అసలు ఏంది వీళ్ళ నెగోషియేషన్స్ ఎందుకు వస్తున్నాయి? ఎప్పటి నుంచో జరుగుతుంది ఏంటి? మీరు డాలర్ రేట్ని మిగిలిన కరెన్సీ రేట్ని కంపేర్ చేస్తున్నప్పుడే సద్దాం హుస్సేన్ రేటు నాది ఎంత రేటు ఉన్నప్పుడు వీడికి నేను బ్రోకరేజ్ ఇచ్చుకోండి, వీడికి కమిషన్ ఇవ్వడం దగ్గరే అన్సర్టనిటీ డ్రైవ్ అయింది. అక్కడి నుంచి మీరు ఏది పడితే అది ఆపాదించుకుంటూ రాష్ట్రాలు దేశాల్లో ఎవరి పని అది చేసుకుంటుంటారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకెళ్ళి ఆఖరికి అణుస్థావరాల మీద జరుగుతున్నా కూడా ఎవరు స్పందించట్లేదంటే అణు రెప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి తెలీదా? జపాన్ సంగతి అందరూ మర్చిపోయారా? ఇవన్నీ గమనిస్తూ కూడా మనం ఏంటంటే ఏమి చేయలేని నిస్సాయ స్థితి అండి. ఏదో ఒకటి విశ్లేషకులుగా కూర్చుని, మీరు జర్నలిస్ట్గా కూర్చొని అడగడం, నేను ఏదో సమాధానం చెప్పడమే. కానీ ప్రజలు ఎవరు మన భారతదేశం నుంచి ఎవడేటి చేయలేడు సార్. మొత్తానికి దీనికి ఒక ఫుల్ స్టాప్ లేదంటారా? ఉండదండి. ఈగో మెకానిజంతో పనిచేస్తే ఈ జన్మకు కాదు, వచ్చి జన్మకు కూడా సొల్యూషన్స్ ఉండవు. ఇప్పుడు ఆ ఉక్రెయిన్ అని చూడండి, ఊరికే వచ్చకాయించారు. కామెడియన్ ఎడిట్ చేస్తారని కూర్చుంటే లాస్ట్కి ఏమైంది? కోతుపుడు బ్రహ్మరాక్షస్ చేసి కూర్చున్నాడు. వెనక నుంచి మొత్తం యూరోపియన్ కంట్రీస్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ప్రైమరీ టార్గెట్ రష్యా. ఇప్పుడు గీ సీదానై నికాలతో ఉంగ్లీ తేడా కరికా నికాలో అని చెప్తారు చూడండి. అలా ఎవడో ఒకడు ఒక కోతి కొబ్బరికాయ దొరికినట్టు దొరుకుతున్నారు. గతంలో ఆయన సద్దాం హుస్సేన్ లేపడానికి వేరే వల్ల అట్లా 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 ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళు కొట్టే కార్యక్రమానికి మనం ఏం చేయలేం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.